ఒక వ్యాధి వచ్చిందంటే ఎందుకు వచ్చింది? దేన్ని బట్టి విర్రవీగితే వచ్చింది? ఎక్కడ తేడా పడితే వచ్చింది? లేకపోతే నీతిగానే ఉన్నానా, ఏపుకు వచ్చినట్టు కష్టంలాగా వచ్చిందా ఈ జబ్బు? అట్లయితే దేవుడు దాన్ని స్వస్థపరిచి రెండంతల దీవెన నీకు ఇస్తాడు. అది కూడా చెప్తాడు, ఎందుకు వచ్చింది నాయన, నా తప్పేదని ఉంటే చెప్పయ్యా, నేను సరి చేసుకుంటానయ్యా అని నువ్వు దేవుని ముందు కూర్చొని ఎందుకు అని అడుగు. అప్పుడు మొత్తం చెప్తాడు. ఇదిగో నేను రెండంతలుగా నిన్ను బ్లెస్ చేయాలనుకున్నాను, విశ్వాస పరీక్షలో నిన్ను ఉంచాను, అనుమతించబడింది, తట్టుకో, స్వస్థపరిచి రెండంతలుగా మళ్ళీ నేను దీవిస్తాను అని ఏబుకి చెప్పినట్టు చెప్తాడు. ఏబు లైన్లో ఉన్నాడు, రెండంతలు పొందుకున్నాడు. అవసరమైతే ఆ వచనమే చూపిస్తాడు నీకు, ఏబునే చూపిస్తాడు, లేకపోతే యోసేపుని చూపిస్తాడు. ఒకవేళ పాపానికి శిక్షగా వస్తే అదే మాట్లాడతాడు నీతో. ఫలానా విషయంలో నీవు ఇలా విర్రవీగి ప్రవర్తించావు, అందుకు నా కోపం వచ్చింది, అందుకే నిన్ను కొట్టి తిని అయ్యా నన్ను క్షమించి, ఇంకోసారి ఎప్పుడు అట్లా చేయను ప్రభా, నేను సరి చేసుకుంటాను తండ్రి అంటే తీసేస్తాడు ఆ సమస్య. అట్లా సమస్త విషయాలలో దేవుని ఎదురికి వెళ్ళి, ప్రభువా నాకెందుకు ఇలా వచ్చింది, ఎందుకు ఇలా అయ్యింది, నా గతి ఎందుకు ఇలా మారింది అనేది ఒక ప్రశ్న వేయాలి. ఆయన సమాధానం చెప్తాడు. అప్పుడు పరిష్కారం కూడా అడగాలి. మరి పరిష్కారం ఏంటి? ప్రభువా మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతిమి? ప్రశ్న. మీ అవిశ్వాసము చేతనే, ప్రార్థన లేమి చేతనే, ఉపవాస ప్రార్థన ద్వారా శరీరమును జయించలేకపోవట చేతనే. అవునా? ఇప్పుడు మళ్ళీ మేము దాన్ని జయించాలంటే ఎట్లా, దాన్ని వెళ్ళగొట్టాలంటే ఎట్లా అంటే, ఏవైతే మిస్ అయ్యారో అవి మొత్తం మళ్ళీ మీరు కలిగి ఉండండి. ఆవగింజంత విశ్వాసం మరలా మీలో మొలచినట్లు మీరు సిద్ధపరచుకోండి. అప్పుడు ఈ కొండను చూసి పొమ్మంటే పోయిద్ది, రమ్మంటే వచ్చింది. కొండ అంటే ఎవరు తెలుసా? సమస్యలు, సైతాను, సమస్యలు కల్పించే వ్యక్తులు, ఎక్సెట్రా ఎక్సెట్రా. శాసించగలిగే దమ్ము వచ్చిద్ది, విశ్వాసం బలపడిద్ది, ప్రార్థన ఉపవాస ప్రార్థనలు శక్తివంతంగా నీలో క్రియ జరిగించగలవు. అంటే సమస్య ఎందుకు వచ్చిందో కారణం చెప్తాడు, పరిష్కారం కూడా యేసయ్యే చెప్తాడు. కొడితే గట్టిగా. భక్తి సాధకుల యొక్క లక్షణం ఇది. దేవభక్తి సాధన చేసే వాళ్ళ లక్షణం ఇది, ఇలా ఉండాలి. దావీదు, హనోకు, నోవహు, అబ్రహాము ఇత్యాది భక్తులు, ఈ స్థాయి వ్యక్తులు ఖచ్చితంగా దేవుడి దగ్గరికి ఇలాగే వెళ్తారు, దేవుని ముందు అలానే కూర్చుంటారు.